హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక స్పైసీ ఐటెమ్‌తో పచ్చడితో వచ్చేసామండి. సమ్మర్ కదా! మనకు మ్యాంగోస్ చాలా ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి కదా! సో, ఒక రా మ్యాంగో, ఒక పచ్చి మ్యాంగో అనేది తీసుకోవాలండి. మామిడికాయతో ఇన్‌స్టాంట్‌గా మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఈ మామిడికాయ పచ్చడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్‌స్టాంట్‌గా వితిన్ 5 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మామిడికాయని తీసుకున్నానండి. అప్రాక్సిమేట్‌గా ఒక 50 గ్రామ్స్ అనేది ఉంటుంది. దీన్ని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తొక్క అనేది ఉండాలండి, తీయకూడదు. తీస్తే అంత టేస్టీగా అనిపియదు. సో, ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మీకు రోటి పచ్చడి ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చండి. తర్వాత టేస్ట్‌కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కారం అనేది ప్లెయిన్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. మెయిన్‌గా జీలకర్ర అనేది మంచి ఇంగ్రీడియెంట్ అన్నమాట. టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తుంది. సో, జీలకర్ర అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 7, 8 చిన్నెల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూయించిన విధంగా ఇలాగా కచ్చా పచ్చాగా మిక్సీ జార్‌లో వేసుకోవాలనమాట. లేదంటే రోట్లో అయినా నూరుకున్నా మనకు కచ్చా పచ్చాగా ఉండాలి. ఇది పేస్ట్ లాగా చేసుకుంటే టేస్టీగా ఉండదండి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనం తింటూ ఉంటే మామిడికాయ ముక్కలనేటివి మనకు తగులుతూ ఉంటాయి కదా! ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, తర్వాత ఇది పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తర్వాత ఒక పోపు పెట్టుకోవడానికి ఒక చిన్న గిన్నె అనేది తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం వేగిన తర్వాత రెడ్ చిల్లీస్ ఉంటాయి కదండీ! వాటిని 2గా చీల్చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. సో, ఇలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. మనకు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే అందులో వేసాం కదండీ మనం పోపు, ఆ దినుసులనేటివి బాగా వేగుతాయన్నమాట. తినేటప్పుడు ఇవి కూడా మనకు పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బావుంటుంది. మనం ఆల్రెడీ చిన్నెల్లిపాయలు డైరెక్ట్‌గా మిక్సీలో జార్‌లో వేసుకొని మిక్సీ వేసుకున్నాం కదా! సో, ఇక్కడైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, రెడీ అయిపోయింది కదా! ఇదైతే మనము గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదండీ పచ్చడి. దాంట్లో వేసుకొని పోపెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీగా, సింపుల్‌గా ఇన్‌స్టాంట్ మ్యాంగో పచ్చడి అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా గానీ చాలా బావుంటుందండి. కొంచెం మ్యాంగో అనేది పుల్లగా ఉన్నది తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మనకు విటమిన్ సి అనేది కూడా ఉంటుంది కదా మ్యాంగోలో. చాలా బావుంటుంది. లేదు అంటే పప్పులోకైనా గానీ చాలా సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.